పవర్ఫుల్ ఆడవాళ్ళు చూడాలి కలవాలంటే రావాలి అనపర్తికి. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మంట పెడితే వస్తుంది పొగ, వీళ్ళ అందంతో అనపర్తి మెరిసిపోతుంది దగదగా. దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరో అని అవతల వాడు ఏం చేస్తే మీరు ఆ పాట పాడతారు. అమ్మ ముందు లవర్ తో ఫోన్ మాట్లాడితే దెబ్బలు పడతాయి. అమ్మ ఎదురుగా నువ్వు లవర్ తో ఫోన్ మాట్లాడితే అమ్మ దెబ్బలు కొడుతుందా? అవును కొడుతుంది. మరి ఇప్పుడు చదువుకునే ఏజ్ ఏ లవర్ తో మాట్లాడదు. ఫోన్ చూసినప్పుడు తమ్ముడు వచ్చి ఫోన్ లాక్కుంటే వాడికి దెబ్బలు పడతాయి. అందుకే నీ పాకెట్ మనీతో వాడుకో ఫోన్ ఇప్పించి. అయినా ఈ చిన్న వయసులో ఫోన్లు ఎందుకు చెప్పాను, మీ తమ్ముడికి ఈ వయసులో ఫోన్లు ఎందుకు రాని? నువ్వేం చేస్తావు ఫోన్ తీసుకొని? ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నీకు ఫోన్ అవసరమా? మా హస్బెండ్ వేరే అమ్మాయితో చాట్ చేస్తే దెబ్బలు పడతాయి రాజా. దెబ్బలతో పాటు గిప్పును ఒకటి. అయినా ఇంత నవ్వుకుంటారు అంటే ఆన్సర్ చెప్తున్నావు. మీ ఆయన నిజంగానే ఎట్లా చేస్తే ఏం చేస్తావు చెప్పు? నిజంగానే చితక్ కొడతా. నిజంగానే Yes. పుష్పలో ఫైనల్ క్లైమాక్స్ సీన్ లాగా వస్తుందేమో అమ్మోర్నీలో. హాయ్ రవి అన్న. హాయ్ మా బాగున్నారా? మా షో కోసం చీర కట్టారా లేకపోతే కాలేజ్ లో రెగ్యులర్ గా మీరు చీరలు షో కోసమే చీర కట్టాను. మా అమ్మే అంత అందంగా చీర కట్టుకున్నావు మా కోసం ఒక ర్యాంప్ వాక్ చేయి. వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ గుడ్. ఆడవాళ్ళు మీకు జోహార్లు షోకి పంపకపోతే ఇంట్లో వాళ్ళకి దెబ్బలు పడతాయి. ఇంట్లో వాళ్ళకే ఇలా మా మీద ప్రేమ చూపించే వాళ్ళకి మేము వరల్డ్ కప్ ఇవ్వాలి. అరే వరల్డ్ కప్ తీసుకురారా. ఎగ్జామ్ హాల్లో మనకి ఏం రానప్పుడు పక్కవాడు మనకు చూపించకుండా ఎదురువాడికి చూపించినప్పుడు ఎవరికి పడితే అప్పుడు దెబ్బలు? పక్కవాడికి మనకు చూపించలే కాబట్టి. నువ్వు చదువుకోకుండా పోయినావు కాబట్టి నీకు పడాలి దెబ్బలు. చదువుకోవచ్చు కదా. హూస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నాకు అన్ని మీరే, నాకు అన్ని మీరే. చల్లమ్మ ఇట్రా చల్లమ్మ. అరే కాలేజ్ బంక్ కొట్టి ప్రిన్సిపల్ సార్ దొరికిపోయినప్పుడు. అది నువ్వు కాలేజీలో చెప్తున్నావు చూడు. పట్టుకున్నాడు అనుకో, బంగ్ కొట్టినప్పుడు పట్టుకున్నాడు. ఏం చేస్తారు బంగ్ కొట్టి మీరు? మిమ్మల్ని చూడడానికి వస్తాను. మళ్ళీ నువ్వు కూడా నా చెల్లెవేమరా. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ దేమ్. ఆ కుర్చీని మార్చబెట్టి హాయ్ అమ్మా. హాయ్. ఏం చేస్తుంటారు? మీ పేరు? రవి, నీ చెవిలో పెడతా రోజా. నా పేరు తేజ. మా అవకాశం మా పిల్లానికి ఇచ్చిన పెడతా ఉంటది. నాకు నా చోలో పువ్వు పెడతా ఉంటది. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. అమ్మా మీ పేరు? ఈ షోలో ఉంటాడు యాంకర్ రవి, అనుపత్తికి ఈ హీరోయిన్ శ్రీదేవి. అరే 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 పెళ్ళి అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 years అవుతుంది. 2 years అవుతుంది. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఇంకా బాగా నవ్వుతున్నాం అంటే మ్యారేజ్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. Yes. ఇంకో 2 ఏళ్ళ తర్వాత ఉండదులే అమ్మా. హాయ్ అమ్మా. వచ్చి రవి, నీకు తినిపిస్తా కాకినాడ కాజా. నా పేరు పూజ. వచ్చినప్పుడు ఆడ నుంచి వచ్చిన తినొచ్చిన. ఎలా ఉంది టేస్ట్? కాకినాడ కాజాకి మనం పేరు పెడతామా? అద్భుతం. అది అనపర్తి లేడీస్ కాకినాడ కాజా సూపర్ అసలు. ఎలా ఉంది నిత్య? నా పేరు సత్య. నిత్య బాగుంది, సత్య అద్భుతంగా ఉంది. ఏం చేస్తుంటావు సత్య? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దామని? డాక్టర్. మేడం మీ పేరు? స్వర్ణ. వర్ణానా స్వర్ణానా? స్వర్ణ. స్వర్ణ. ఏం చేస్తుంటారు స్వర్ణ గారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. నేను వస్తే మోగిపోతుంది మోత. నా పేరు రిషిత. రిషిత. ఏం చేస్తుంటున్నా రిషిత? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానని. ఇంటర్ సెకండ్ ఇయర్. ఫ్యూచర్ ప్లాన్స్ అట్లాంటివి ఏం లేవు కదా? హాబీస్ కూడా ఏం లేవు కదా? నాకు తెలుసు ఆల్రెడీ ఫేస్ చూస్తే అర్థమైపోయింది. సో ఈ గేమ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఎవరికైతే ఎక్కువ బలం ఎక్కువ ఫాస్ట్ గా యాక్యురేట్ గా ఉంటారో వాళ్ళే గెలుస్తారు. 3 సార్లు ఆడతాం. 3 పాయింట్ల కోసం ఆడతాం. ఎవరికైతే 2 పాయింట్లు వస్తే వాళ్ళు విన్నర్. ఫస్ట్ మీతో ఆడతాం. ఎదురుగా ఉంటారు.
నేను హెడ్స్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్ అని అంటూ ఉంటా. ర్యాండమ్ గా చెప్తూ ఉంటా, కరెక్ట్ గా చేస్తూ ఉండాలి. నేను బాల్ అని అన్నప్పుడు లాగేసుకోవాలి బాల్. ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఎవరికైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. రెడీ? హెడ్స్, షోల్డర్. షోల్డర్ ఏందమ్మా కిందకి వచ్చింది? నీస్, టోస్, షోల్డర్స్, నీస్, హెడ్స్. నీస్ ఏవి, హెడ్స్ ఏవి? టోస్, నీస్, షోల్డర్, హెడ్, నీస్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, టోస్, హెడ్స్, టోస్, బాల్. అచ్చా, మనం భజన చేస్తాం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే, బజర్ వచ్చే లోపట మీరు ఎన్ని పాటలు పాడతారో అది కౌంట్. మళ్ళీ వీళ్ళు కూడా వాడతారు, ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళే. పిల్ల అనే పదంతో పాటలు పాడాలి. పిల్ల అనే పదం రావాలి. పిల్లల జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం, మబ్బులోన వాన మట్టిలోన నీటి జల్లుల, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా పిల్ల పిల్లగారా Very ఎలా good. విడిచి ఇంకోటి. హే పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడా లొల్లి, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. నీ పేరు లవ్లీ జారి తూకే చేపల్లె గిల్లి, జాడులో ఉన్నావే ముల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్. పిల్ల శుభానెల్లా వచ్చావే గుండెల్లో వెన్నెల్లా నీ వల్ల హల్లా. సో మీరు టైం అప్ లో ఐదు పాటలు పాడారు. మీకు అంతే టైం వస్తుంది. వాళ్ళు పాడిన పాటల కంటే వేరే పాటలు ఏమైనా ఎంచుకొని 6 పాటలు పాడితే బజర్ వచ్చే ముందు మీరు గెలుస్తారు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే నెక్స్ట్ 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 నెక్స్ట్. పిల్ల పులమ్మె పిల్ల పూలమ్మే పిల్ల అని 3 సార్లు పాడితే పాట అయింది. టైం అప్. 6 పాటలు పాడమన్నా మీరు ఇంత టైం తీసుకొని 3 పాటలు, చాలా పాటలు ఉండే, బట్ 6 పాటలు పాడారు. వెరీ గుడ్, 1 పాయింట్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం, పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. పెద్దక్క అడుగుపెట్టు, చిన్నక్క అడుగుపెట్టు. హెడ్స్, షోల్డర్, నీస్. అక్క ఆవిడ్ నీస్ కాదు, నీ నీసే పట్టుకోవాలి. టోస్, నీస్, షోల్డర్, హెడ్స్, టోస్, నీస్, షోల్డర్, హెడ్, టోస్, నీస్, హెడ్, షోల్డర్, నీస్, టోస్, బాల్. ప్రశ్న ఏంటంటే, హీరోకి బాగా మరదలుగా వచ్చిన తెలుగు సినిమాలు ఏవైనా 5. అత్తారింటికి దారేది పండగ చేసుకో, తనింటికి దారేది, పండగ చేసుకో, పండగ చేసుకో. టైం అప్. అమ్మా 5 చెప్పాలా? వాళ్ళు చెప్పిన సినిమాలు కాకుండా బావ మరదలు హీరో హీరోయిన్ గా. 100% లవ్ 100% లవ్. ఎస్, వెరీ గుడ్. రారెండో వేడు రానుండో వేడుక చూద్దాంలో బావ మరదలు. ఎస్. టైమ్ అప్. 5 అడిగినా 3 వచ్చినాయి, కానీ ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి పాయింట్ ఇటు. ఐదు చెప్తే మీరు 3 చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తా మీకు. ఆ టాస్క్ చేస్తే మీకు ఆ పాయింట్ పూర్తిగా ఇచ్చేస్తా. హీరో మ్యూజిక్ కో బాబా ఒక్క మాట నాకు సాయి పెట్టనీకి రాదు. నేర్చుకో, నీకోసం నేర్చుకుంటా. బుజ్జి మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. అవును కదా, వద్దులే. మా ఆవిడ చూస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్. బాబా ఒక్క మాట. నాకు శివుడు. నానా బాబా ఒక్క మాట. ఏంటది? చెప్పే ఆ మాట ఏంటో.
నాకు గజ్జేం లేదు గోకకు. పాయింట్ వచ్చిందా? ఫుల్ గా ఇచ్చేసా మీకే పాయింట్. థ్యాంక్ యూ. 1 పాయింట్. వెరీ గుడ్. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం హెడ్స్, టోస్, నీస్, షోల్డర్. హెడ్, టోస్, నీస్, హెడ్స్, షోల్డర్. హెడ్స్ అమ్మా, షోల్డర్ మీద ఉండేది హెడ్. హెడ్, నీ, హెడ్, షోల్డర్. ఇంటర్ వరకు ఎలా వచ్చావు నాన్న? టోస్, నీస్, హెడ్స్, షోల్డర్, నీస్, హెడ్స్, టోస్, బాల్. అది అదృష్టం అంటే. క్వశ్చన్ ఏంటంటే, తెలుగు సినిమాలోని హారర్ సినిమా పేర్లు మీ ముఖ కవలికలతో చెప్పాలి. గీతాంజలి, రాజుగారి గది 2, కాంచన, గంగా, రాజుగారి గది 2. వీళ్ళు అవే సినిమా పేర్లు చెప్పినా, వేరే పేర్లు చెప్పినా, ఎక్స్ప్రెషన్స్ తో చెప్తే నేను వాళ్ళకి పాయింట్ ఇస్తా. చంద్రముఖి. చంద్రముఖి. ఇప్పుడు నువ్వు అవును. ఏందో అవును. పూర్ణ. ఓహో, పూర్ణ కదా అవును. ఓ అవును. గంగా. నెక్స్ట్ నెక్స్ట్ 5 చెప్పాలా? నాగవల్లి. నాగవల్లి ఏం చేస్తాడు? ఔరా ఔరా. ఔరా. ఇంకా లాస్ట్ కాంచన. పాట పాడి రమ్మ మీరు ఇప్పుడు. రాగం తీసాం. కాంచన అండ్ ఆల్ 5 రైట్ ఆన్సర్స్. పాయింట్ వచ్చింది. బట్ 3 పాయింట్లతో రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? అరే మంచి పాట పెట్టరా. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళు బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల పిలిచేద్దాం. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా తేల్చకా ఆటలేందే ఇక నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. సో మీది ఆరెంజ్ టీం, ఇది ఎల్లో టీం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గేమ్ లో మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు, మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు. మీరు మీ కోన్స్ తోనే ఆడతారు. లైన్ దాటాలి అని అంటే ఒక పార్టిసిపెంట్ వెళ్ళి మీకు హైఫై ఇస్తేనే లైన్ దాటుతారు. 3, 2, 1 గో. हाथ में पैसा मुट्ठी में शीशा पूरी तो संसा राती रंता जलसा. ఒకటి అనపర్తిలా, ఒకటి రాజమండ్రిలో, ఒకటి కాకినాడలా. 3 లైన్ గా పెట్టిర్రు. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఓ విజన్ ఉన్నది కాబట్టి వీళ్ళు గెలిచారు. మీరేది నువ్వు వెళ్ళి అనమైనా అప్పటివరకు పెట్టేసి వాళ్ళు ఏం చేయాలి పెట్టకుండా ఒకదాని మీద ఒకటి పెట్టినావా వేస్ట్ చేయకుండా. ఒక పాయింట్ సూపర్ గా ఆడారు కాబట్టి ఒక పాయింట్ వచ్చేసింది. వెరీ గుడ్. భరణి, నీ వల్ల మీ టీం ఓడిపోయింది కాబట్టి, నువ్వు ఆడ ఆరెంజ్ పెడితే వీళ్ళ గెలుపు ఆగేది కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాం. ఓకేనా? నువ్వు ఇప్పుడు పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల. ఓకే, పూలమ్మాలనా? ఏ మల్లె పూలే కనకంబరాలే. అదేదో రౌడీ షీటర్ లా కొనకపోతే నరుకుతా అన్నాడు చెప్తున్నావు. ఏ మల్లె పూలే, ఏ మల్లె పూలే పూలే. లాగు, ఇంకా లాగు. మల్లె పూలే కనకంబరాలే. డిస్కౌంట్. డిస్కౌంట్ ఏం పూలమ్మా? ఈ నుంచి ఆడికి వెళ్ళే వరకు 5 పూల పేర్లు రావాలా లేపాలి.
5 పూల రకాలు రావాలి. 3, 2, 1 గో. ఏ మల్లె పూలే, కనకంబరాలే, రోజా పూలే, లిల్లీ పూలే, జాస్మిన్ పూలే. వెరీ గుడ్. బాగా వినవమ్మా. ఈ పాయింట్ ఓడిపోయారంటే అవుట్. ఇంకా ఖచ్చితంగా గెలవాలి. సెకండ్ పాయింట్ కోసం యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఒక పద్ధతి, ఓ పాడు, విజను అని స్టార్టింగ్ చెప్పాం. సెకండ్ రౌండ్కి మొత్తం పోయినాయి వీళ్ళకి. అది అడ్డం పెడితే వాళ్ళు అవ్వకుండా ఆగేది కదా. మీద ఒక్క పాయింట్ రాగానే వాళ్ళని ఓడగొట్టేటోడు కూడా వచ్చేసింది. భరణి పాయింట్ వచ్చింది. భరణి ఆ కుర్చీని మార్చబెట్టి ఇప్పుడు వీళ్ళకి పనిష్మెంట్. అరే తీసుకురా బుట్టలు. రెడీ మేడం, మీరు పట్టుకోండి. ముగ్గురు నడుచుకుంటే వెళ్ళాలి. ఇగో నువ్వు 2 చేతులు పట్టుకో. అమ్మ నువ్వేం చేస్తావు? మ్యూజిక్. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, స్క్రబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకే లభించును. వీళ్ళిద్దరు బాగా చేసేది కానీ ఈమె చాటతో ఏం చేయలేదు కాబట్టి అన్ని సామాన్లు ఆవిడకి గుట్ట తల మీద పెట్టుకో. నవ్వద్దు. రెడీ మ్యూజిక్. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, స్క్రబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకే లభించును. ఈ షో చూసిన తర్వాత మీ మమ్మీ డాడీ ఎందుకు పోతావు నేను కాలేజ్కి? థర్డ్ పాయింట్, డిసైడింగ్ పాయింట్. గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. 3, 2, 1 గో. భరణి ఎవరి వల్ల ఓడిపోయారు? భరణి హార్పిక్ బ్రష్ బర్నీకి భలే సెట్ అయితేనే ఆమె కూడా ఫిక్స్ అయింది. మరి ఎందుకు బర్నీ నీ వల్లనే ఓడిపోయారు? నువ్వు పరిగెత్తి వచ్చే వరకు వీళ్ళు ముగ్గురు పోయారు. టప్ప టప్ప పెట్టుకొని వచ్చారు. నువ్వేమో లా ప్రతిసారి పోతున్నావు. ఏదో కెమెరాలు ఎక్కువసేపు కనబడితే బాగుంటది అని. 3 పాయింట్లో 2 పాయింట్లు గెలుచుకొని రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. అనపర్తిలో 3వ రౌండ్ ఆడడానికి ఇప్పటివరకు ఆడని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. మ్యూజిక్ వేయండి. ముగ్గురు కంటికి బైనాక్యులర్స్ పెట్టుకొని ఉన్నారు. కనబడుతుంది కదా మీకు? దగ్గర కనబడుతుందా, దూరం కనబడుతుందా? దగ్గర కనబడుతుంది బైనాక్యులర్స్ అంటే. కాబట్టి ఒక్కొక్క బాల్ వాళ్ళు తీసి పెడుతూ ఉంటారు. మీరు పెనాల్టీ షూట్అవుట్ లాగా వచ్చి తన్నాలి. తన్నితే ఆ గోల్ పోస్ట్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ బాల్. 3, 2, 1 గో. కూడా తీయనైన పోయం చేలే ఈ రంగు గోళ్ళు నింగిలోన రైపోచేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పసిల్చేలే
నీ మీద ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నా ఇంట్లో ఇట్లా. ఓకే టైమ్ అప్. ఒక్కటి పోయింది ఫైనల్ గా. సో మీ స్కోర్ ఇస్ 1. చాలా కష్టం. చక్కగా ఆడితే 2 బాల్ గోల్ పోస్ట్ లో కొట్టేయచ్చు. 2 బాల్ కొట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. ఒక గోల్. రెండోది పడాలి. ఈ జన్మలో ఒక్కటన కొట్ట. నీ వల్ల కాదక్క తలబడు. ఒకటే వచ్చింది కానీ ఇక్కడ మాత్రం టాస్ వేయకుండా మనకు రిజల్ట్ వచ్చింది. వీళ్ళలో ఇద్దరిట్లో బాల్ ని టచ్ కూడా చేయలేదు. ఒకరే టచ్ చేశారు, అది గోల్కి వెళ్ళింది. కనీసం మీరు బాల్ ని టచ్ చేశారు, బాల్ ని తన్నారు, కొన్ని బాల్స్ అక్కడ కొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. విన్నర్స్ కి 3000 రూపీస్. అనపర్తిలో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు